ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. శ్రీశైల క్షేత్రం రెండవ జ్యోతిర్లింగం, ఆరో శక్తిపీఠంగా విరాళజితున్న ఇటువంటి క్షేత్రంలో 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వరుణయాగం సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. నేడు 3వ రోజు యాగ ప్రవేశం నిర్వహించడం జరిగింది. రేపు స్వామివారికి జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎల్లుండి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క వరుణయాగం సహస్ర ఘట్టాభిషేకం సంపూర్ణంగా పూర్తవుతుంది. ఇప్పటికే బయట నుండి 36 మంది ఋత్విక్కులు వచ్చారు. ఆలయంలో ఉన్నటువంటి ఋత్విక్కులతో కలిసి జపాలు, హోమాలు, తపాలు, నీళ్ళల్లో కూడా కూర్చొని జపం చేయడం ఏదైతే ఉందో ఇవన్నీ పద్ధతి ప్రకారంగా ఈ 5 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సహకరించాలి. రేపు ఎల్లుండి రేపు పూర్తిగా స్వామివారికి సంబంధించిన అన్ని రకాల దర్శనాలు ఉండవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులందరూ కూడా సహకరించాలని, ప్రకృతి మనం ఎప్పుడైతే యాగం మొదలుపెట్టామో స్వామివారికి ఎప్పుడైతే మనం పత్రిక పట్టు వస్త్రాలతో అందజేసిన రోజు నుంచి కూడా రాష్ట్రంలో వర్షాలు తొలకరి జల్లులు కురుస్తున్నవి. శ్రీశైలం డ్యామ్ ఇప్పటికే 170 టీఎంసీల నీళ్లు చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు. అది కూడా సంపూర్ణంగా నిండి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా త్రాగునీరు, సాగునీరు అందాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నిక వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేకం ఈ సంవత్సరం మన ట్రస్ట్ బోర్డు వారి సహకారంతో ఈ యొక్క లోక కళ్యాణం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ 5 రోజుల కార్యక్రమం చాలా వైభవపేతంగా, ధార్మిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా బయట నుండటువంటి నిష్ణాతులైనటువంటి 36 మంది ఋత్వికుల్ని, అదేవిధంగా మన దేవాలయంలో ఆయా హోమము, యాగము, అదేవిధంగా ఈ సహస్ర ఘట్టాభిషేకాన్ని నిర్వహించడానికి సంబంధించిన వివిధ ఋత్వికుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మరి యాగశాలలో చండీ ఆరాధనతోటి ఈ కార్యక్రమాన్ని అంటే యాగ కార్యక్రమం అనేది ఈరోజు జరుగుతుంది. ఇప్పటికే వివిధ రకాలైనటువంటి హోమాలు, జపాలు, తపాలు, అదేవిధంగా ఋషిశృంగ మహర్షి ఏదైతే ఈ వరుణ యాగానికి సంబంధించి వారు ప్రత్యేకత కలిగినటువంటి ముని మహర్షిగా ఉన్నటువంటి వారికి మరి వారి ప్రీతిపాత్ర అయినటువంటి ఈ వరుణ సహిత ఈ సహస్ర ఘట్టాభిషేకాన్ని నిర్వహించడం దేవస్థానానికి చాలా ప్రతిష్టాత్మకంగా, అదేవిధంగా శ్రీశైల మహాక్షేత్రంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా లోక కళ్యాణం, లోక సుభిక్షం కోసం చేసే కార్యక్రమంగా పెద్దలు చెప్తారు. అదేవిధంగా అలాంటి ఈ పవిత్రమైన క్షేత్రంలో ఈ 5 రోజుల పాటు జరిగే కార్యక్రమాలని భక్తులు తిలకించి రేపటి రోజున మనం స్వామివారికి సంబంధించినటువంటి ఎటువంటి గర్భాలయ ప్రవేశం, అదేవిధంగా పూజా విధానాలు ఉండవు కాబట్టి భక్తులందరూ అర్థం చేసుకొని ఈరోజు కూడా భక్తుల యొక్క రాక, అదేవిధంగా శని, ఆదివారాలు, రేపటి సోమవారాలని సహజంగానే మనకు దేవస్థానం తరపున 3 రోజుల పాటు భక్తుల తాకిడి రాక ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈరోజు కూడా మరి మనము ఎటువంటి ఈ స్పర్శ దర్శనం, అదేవిధంగా అభిషేకాలు లాంటివి ఇవ్వకుండా భక్తులకి కేవలం అలంకార దర్శనాన్ని మాత్రమే ఇస్తాం. ఈరోజు సాయంత్రం నుండి మనం గర్భాలయాన్ని మరి ఒక గోడ కట్టడం ద్వారా రేపు ఉదయం 5 గంటలకి ఋత్వికులు, అదేవిధంగా వైదిక సిబ్బంది మరి పాతాళ గంగకి
వెళ్ళి అక్కడి నుంచి ఘటాల ద్వారా నీరుని తీసుకొని వచ్చేసి అక్కడ ఈ పవిత్రమైనటువంటి సహస్ర ఘటాభిషేకం అనేది నిర్వహణ జరుగుతుంది. దీంట్లో దేవస్థానం వైదిక సిబ్బంది, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఎవరైతే విఐపీలు ఉంటారో వారందరినీ కూడా వారి వారి సముచిత స్థానాలను బట్టి వారికి మనం ప్రత్యేకంగా ఈ సహస్ర ఘటాభిషేకానికి సంబంధించినటువంటి అభిషేక జలం ఏదైతే ఉందో అది వారు తీసుకొని వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాట్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్నాము. దీనికి భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.